అరే పాపం గిట్ల కూల్స్తారా గట్ల కూల్స్తారా. కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం కనీసం ఎండిపోలే. సినిమా పాటకు వాడినవాడు ఏది చిన్న అమ్మాయికి ఏది పారాని ఇంకా ఆరనే లేదు తోరణాలు వాడడం లేదు బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు కూర్చొని దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకోవాలి వాళ్ళు. వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోరు కొన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నది ఇంకోడు. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారు ఎవరైతే కబ్జా చేసిరా కొనుక్కున్నారా గుంజుకున్నారా వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చి పడేశారు.